ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరము మొదటి రోజు కొత్త రోజు వస్తుంది. ఆ తరువాత కాలమంతా గడిచిపోతూ సంవత్సరమంతా గడిచిపోతుంది. కొంతమంది జీవితము ఉత్థానము వైపు వెళ్తే మరి కొంతమందిది మరొక వైపు వెళ్తుంది. మనం అందరము భగవంతునికి పిల్లలుగా అయ్యాము, బ్రహ్మవత్సలుగా అయ్యాము. మన జీవితంలో రోజు రోజుకి ఉన్నతియే, ఉమంగ ఉత్సాహాలే ఉంటాయి. పాత సంవత్సరానికి మనము వీడ్కోలు చెప్తున్నాము. దానికి బై బై చెప్పాలి. ఏది జరిగినా అంతా మంచే జరిగినది. కొంతమందికి ఆ ఒక్క సంవత్సర జీవితము ఇతిహాసము వలె ఎంతో ప్రేరణాదాయకంగా ఉండవచ్చు. కొంతమందికి ముళ్లతో కూడినదై ఉండవచ్చు. కొంతమందికి ఎగుడు దిగుడులతో గడిచిపోయినదిగా ఉండవచ్చు. కొంతమందికి సంబంధాలలో మధురత ఉంటే కొంతమందికి చేదుతనము ఉండవచ్చు. ఇప్పుడు అన్నీ మరచిపోదాము. కొత్త సంవత్సరము మొదటి రోజు కొత్త ఉత్సాహము, కొత్తగా ఏదైనా చేయాలనే ఉమంగము, ఇవే జ్ఞాని ఆత్మలుగా ఉన్న మన లక్షణాలు. మనము గతంలో జీవించకూడదు. అనేక మంది గతంలోనే జీవిస్తారు. ఎవరైతే మీకు చెడు చేశారో అలా చాలా మందికి చెడు జరిగే ఉంటుంది. తనవారు అనుకున్న వారే కష్టపెట్టి ఉండవచ్చు, విసిగించి ఉండవచ్చు. ఇప్పుడు దానిని చింతనలోకి తీసుకువస్తే దుఃఖము, కష్టమే పెరుగుతుంది. కావున అటువంటి వారందరికీ క్షమాదానము ఇవ్వాలి. మీరు సుఖీగా ఉండండి, మీకు సద్బుద్ధి ప్రాప్తించుగాక అని మహాన్ ఆత్మలైన మనము అందరము వారికి శుభభావన ఇవ్వాలి. ఎందుకనగా మనము వైర భావన కలిగి ఉంటే, పగ తీర్చుకునే భావనతో ఉంటే మన మనసే విచలితమవుతుంది, అలజడి చెందుతుంది, సంబంధాలు ఇంకా చెడిపోతాయి. కావున సుఖంగా ఉండండి, పరమాత్ముని ఛత్రఛాయలో ఉండండి అని వారికి క్షమాదానము ఇవ్వాలి. పరమాత్ముని ఛత్రఛాయ కంటే గొప్పది ఇంకేది ఉండదు. 1 జనవరి ఈ రోజున సుందర సంకల్పాల బీజమును తన మనోఫలకముపై వేసుకోవాలి. ఈ జీవితము ఒక పొలము వంటిది. ఎంత సుందర బీజములు మొదటి రోజున, ఆ తరువాత 7 రోజులు వేస్తామో అప్పుడు వాటి వృక్షాలు, ఆ వృక్షముల చేత లభించే ఫలములు అతి సుందరంగా ఉంటాయి. ఆలోచించాలి, ఎటువంటి బీజములు లేక విత్తనములు ఇప్పుడు మేము పెట్టుకోవాలి అని. 2025 ప్రపంచం దృష్టితో ఆధ్యాత్మికత యొక్క సంవత్సరము. మరి రాబోయే సంవత్సరంలో ఇంకా ఏమేమి జరుగుతాయో చెప్పలేము. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మనము మాత్రం బాబా ప్రత్యక్షత వైపుకే అడుగులు ముందుకి వేద్దాము. ఉదయాన్నే బాబా ఉనికిని అనుభవం చేస్తూ, బాబా తన వరదాని హస్తమును నా తలపై ఉంచారు, దృష్టిని ఇచ్చారు అని అనుభవం చేసుకుందాము. రోజూ సంకల్పం చేయాలి, ఇలా బాబా నుండి దృష్టిని తీసుకోవాలి, ప్రపంచానికి దృష్టిని ఇవ్వాలి. బాబా నుండి ఆశీస్సులు పొందాలి, సుందర సంకల్పాలతో తన చిత్తమును నింపుకోవాలి. నేను దాతను, విదాతను, వరదాతను. నేను అందరికీ ఇవ్వడమే. నేనే ప్రపంచంలో అందరికీ గొప్ప భాగ్యశాలి ఆత్మను. విఘ్నములను సమాప్తం చేసే శక్తి బాబా నాకు ఇచ్చారు. నా జీవితంలోని విఘ్నములన్నీ చాలా త్వరగా తొలగిపోతున్నాయి. సుఖముతో, సఫలతతో నిండిన, ఆనందముతో, ప్రేమతో నిండిన సంవత్సరము నా కోసం వరదానముగా అయ్యి వస్తూ ఉన్నది. ఇలా తన అడుగులు తీవ్రంగా ముందుకు సాగించాలి. కావున అందరూ రాబోయే సంవత్సరం అంతటి కోసం మంచి ప్లానింగ్ చేసుకోవాలి. ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థులో, విజయమాలలో, మణులో వారు ప్రతి నెల కోసము లక్ష్యము పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి.
గొప్ప ప్లానింగ్. అయితే ప్రతి ప్లానింగ్ లో 3 పాయింట్స్, ఇంకా కావాలంటే 5 పాయింట్స్, అలా పూర్తిగా దానికోసమే సమర్పితం అవ్వాలి. దానికోసం చక్కగా యోగము చేయాలి. పూర్తి శక్తినంతా ఉపయోగించి ఆ లక్ష్యమునకు చేరుకోవాలి. కావున ఉదయమే మేల్కొని సుందర సంకల్పాలతో స్వయమును ఛార్జ్ చేసుకోవాలి. రాబోయే సంవత్సరం కోసము సుందర సంకల్పాల వ్రతం. ఇలా చేస్తాము, ఇలా చెయ్యము అని తీసుకోవాలి. తనలో ఏదైనా విశేష బలహీనత ఉంటే దానిని సదాకాలికంగా సమాప్తం చేసే దృఢ సంకల్పము చేయాలి. ఇటువంటి ఆత్మలకి బాబా సహాయం ఎంతగానో లభిస్తూ ఉంటుంది. ఇలా ఈ సంవత్సరము మన కోసము గొప్ప ప్రాప్తులతో నిండిన సంవత్సరంగా అవ్వాలి. ఓం శాంతి.